శ్రీమాత్రే నమః. భక్తబంధువుల నమస్సుమాంజలి. గురుదేవుల పాదపద్మసాష్టాంగ నమస్కారాలు. ఈరోజు చెప్ప విషయం ఏమిటంటే కనుక బోనాలు ఎలా అలంకరించుకోవాలి, ఆ అమ్మవారికి పెట్టవలసిన నివేదన ఏందో చెప్పుచూ ఉన్నాను. ఎలా చేసుకోవాలంటే కనుక ప్రాతకాలం నిద్ర లేవాలి, తలంటు స్నానం చేసుకొని నీట్గా గృహమంతా అలకి ముగ్గులు వేసుకోవాలి. నీట్గా గడపలు పసుపు రాసి నిండుగా బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టేసి ముగ్గులు వేసి పువ్వులు నిమ్మకాయ కట్ చేసి పసుపద్దని కుడి పక్కన పెట్టాలి, కుంకుమద్దని పక్కన పెట్టేయాలి. పెట్టి అగరబత్తులు వెలిగించి గృహంలోకి దేవాలయంలో మనం ఉన్న దేవతామూర్తులకి పూజ జరిపించుకోవాలి. జరిపించిన తర్వాత పొయ్యి ఉంటుంది కదా, మనం ఏదైతే పొయ్యి ఉపయోగపడుతుందో మనం వంట చేస్తామో ఆ పొయ్యికి నీటికి అలంకరించుకొని పసుపు కుంకుమను అలంకరించుకోవాలి. అలంకరించుకొని అగరబత్తులతోని పొయ్యి వెలిగించండి. వెలిగించి కుండ అవకాశం ఉంటే కుండలో ఉండండి. నైవేద్యం అమ్మవారికి లేని పక్షంలో బిందెలో లేకుండా ఇంకా ఇత్తడి సరవలు గిన్నెలు ఏమైతే ఉంటాయో అవి లేని పక్షంలో స్టీల్ అయినా ఏవైనా మన వాడే ద్రవ్యాలలో వాడుకోవచ్చు. ఆ దాంట్లో నివేదన చేయండి. అమ్మవారికి పాయసం పెడతా అంటే పాయసము, పరమన్నం పెడతామంటే పరమన్నం పెట్టండి. లేని ఎడల పచ్చన్నము, పసిపేసి కొద్దిగా అన్నం ఉండాలి. తెల్లన్నము, పచ్చకూర, ఆకుకూర ఉంటుంది కదా, ఏదైనా ఆకుకూరతో వండండి. వండేసి కొంతమందికి నూనె పొలలు ఐడియా ఉంటాయి. నూనె పొలలు బెల్లం పానకంలో కొద్దిగా గోధుమ పిండి వేసి ముద్ద చేసి దాన్ని లైట్గా ఇలా ఆయిల్ అద్దుకొని ఇలా చేసి నూనెలో డీప్ ఫ్రై చేసే కనుక నూనె పొలకి అవుతాయి అన్నమాట. నూనె పొలలు కూడా అమ్మవారికి ప్రీతికరమైంది. నూనె పొలలు తీసుకొని రెడీ చేసుకొని బోనాలు ఎలా రెడీ చేసుకోవాలంటే కనుక ఒక ఇత్తడి బిందెలు కానీ రాగి బిందెలు కానీ తీసుకోండి. చిన్న చిన్న సర్వలు ఉంటాయి కదా, దానిపైన ఒకటిపై ఒకటి పైకి కిందకి తీసుకోండి. తీసుకొని నీట్గా కడిగి మంచిగా నీట్గా తుడుచుకొని పై భాగం నందు ఎడ్జ్ ఉంటుంది కదా, పై భాగం కింది భాగం ఉంటుంది కదా, కింది భాగానికి సున్నం రాయండి. సున్నం రాసేసి బొట్లు పెడితే బొట్లు పెట్టి నిండుగా అమ్మవారికి బోనానికి నిండుగా బొట్లు పెట్టేయండి. బొట్లు పెట్టేసి బిందెకి తర్వాత బొట్లు కాదు ఇంకా అలంకరించుకుంటామంటే కనుక పసుపు కానీ కుంకుమ కానీ నీటిగా అలంకరించుకోండి. చుట్టూరుగా అలంకరించుకొని మీకు ఏదైతే రూపురేఖలు దిద్దుకోవాలనుకుంటున్నారో అమ్మవారిది ఆ రూపురేఖలు అన్ని విధాలుగా అనుకూలంగా చేసుకోండి. బిందెలకి కంకణాన్ని కట్టండి. బిందెలు కానీ చెప్పులు ఉంటాయి కదా, కంకణాలు కట్టేసుకోండి. కంకణం కట్టి యాప మల్లె పూలు ఉంటే చామంతి పూలు ఉంటే అవకాశం బట్టి అల్లి కుండలకు కట్టండి. బిందెలకు కట్టేసేయండి. ఏమైనా సరే కట్టేసి ఒక ప్రదేశం నందు అంటే దేవుని పెట్టిన ప్లేస్ కాకుండా మీ అవకాశం బట్టి అక్కడ ఒక ఇస్తరాకి వేసి కొద్దిగా బియ్యాన్ని పోయండి. బియ్యాన్ని పోసి మీరు రెడీ చేసుకుంది ఏదైతే ఉంటుందో అది పెట్టేసి అందులో ఒక ఇస్తరాకు పెట్టేయండి. ఇస్తరాకు పెట్టి మీరు వండిన నైవేద్యం, అమ్మవారు సమర్పించిన నైవేద్యం అందులో పెట్టండి. పెట్టేసి మళ్ళీ నీట్గా యాపాకు అమర్చుకొని దానిపైన చిన్న చెంబును పెట్టేయండి. చెంబును పెట్టి ఆ చెంబు లోపల కొద్దిగా బెల్లము, కొద్దిగా చింతపండు నీళ్ళు రసము, అంతేకాకుండా బెల్లం ముక్క, చింతపండు రసము, పెరుగు అందులో వేసి ఉల్లిపాయ కుదిరితే ఉల్లిపాయ అవకాశం పెట్టి కట్ చేసి అందులో వేయండి. వేసి కంచులు అలంకరించుకుంటారు కదా, మళ్ళీ ఆపకులు పెట్టి కంచులు పెట్టి నువ్వుల నూనె కానీ మన అవకాశం బట్టి నూనెలు పోసి ఒత్తి పైకి ఒకటి వెలుగుతూ ఉండాలి, ముందు భాగం ఒకటి వెలుగుతూ ఉండాలి. అలా రెడీ చేసుకోండి. అన్నీ అలంకరించుకున్న తర్వాత ఆ అమ్మవారికి ఈ నైవేద్యం నివేదించండి. మీరున్న పదార్థం ఉంటాయో గృహం నందు అమ్మవారికి కూడా నివేదించండి. దేవుళ్ళకి నివేదించిన తర్వాత ఆ బోనాలు రెడీ చేసుకోండి. బోనాలతో పాటు శాఖ తీసుకెళ్ళాలి అమ్మవారికి. నిండు బిందెకి కంకణం కట్టేసి పసుపు రాసి బొట్లు పెట్టేయండి. బొట్లు పెట్టి నిండు బిందె నీళ్ళల్లో కొద్దిగా పసుపు కుంకుమ వేయండి. వేసి అమ్మవారి దగ్గర సమర్పించిన తర్వాత దీపారాధన చేయండి. దీపాలు బోనం పైన దీపం వెలిగించి అగరబత్తులు వెలిగించండి. వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టేయండి. బోనానికి కొబ్బరికాయ కొట్టేసి ఒక నిమ్మకాయ కట్ చేసి పెట్టేయండి. పసుపు మధ్య పెట్టేసేయండి. పెట్టేసి మీకు గ్రామ దేవతకి వేరే మొక్కులు సమర్పిస్తూ ఉంటారో, బియ్యాలు సమర్పిస్తుంటారో అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత అవన్నీ తలపైన పెట్టుకొని చుట్టపట్టు పెట్టుకోవాలి ఖచ్చితంగా. అలాగే తలపైన పెట్టుకోకూడదు. చుట్టపట్టు ఒక బట్ట తీసుకొని మంచిగా చుట్టలేక చుట్టుకొని అది పెట్టి బోనం కానీ బియ్యం కానీ పెట్టుకొని ఆ అమ్మవారికి మనసు పూర్తిగా నమస్కరించుకొని గృహం నుంచి బయలుదేరి వెళ్ళండి. వెళ్ళేసి ఆ అమ్మవారికి ఆ బోనాన్ని సమర్పించి ఆ శాఖ అనేది పోతలింగం ఉంటారు కదా, ఆ పోతలింగం దగ్గర శాఖ పెట్టేసి కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసి మనస్ఫూర్తి నమస్కరించుకొని కొద్దిగా బోనమన్నం ఇంటికి తీసుకొని రండి.
తీసుకుని కనుక అవి ప్రసాద లెక్క ప్రతి ఒక్కరు భుజించండి. ఇలా ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో ఆ జగదీశ్వరి యొక్క కృపా కటాక్షాల ద్వారా రోగాల బాట పడుకుంటూ ఉంటారు. మనకి ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఏదో ఒక సమస్య ఏర్పడుతుంటుంది. ఎలర్జీ కానీ, ఇంకొకటి కానీ, వాతావరణ మారడం వల్ల సర్ది, జ్వరము, జబ్బు అలాంటి ఏదో ఒక జబ్బుల పాలు పడుతూ ఉంటాము. ఆ జగదీశ్వరికి ఇవన్నీ సమర్పిస్తే కనుక మనకు ఎలాంటి సమస్య రాదు. చల్లని తల్లి, కరుణామూర్తి, కల్పవల్లి, గ్రామంలో కాపాడి గ్రామదేవత. ఆ అమ్మవారికి ప్రతి మొక్కులు ఈ విధంగా ఆషాఢ మాసం సమర్పిస్తూ ఉంటామో కొన్ని ప్రాంతాల్లో శ్రావణమాసం కూడా చేస్తూ ఉంటారు. ఈ ఆషాఢం శ్రావణం ఏ రీతిన ఏ అవకాశం ఉంటుందో ఆ అవకాశం బట్టి సమర్పించండి. ఆ జగదీశ్వరి యొక్క కృపకు పాత్రలు కాండి. శ్రీమాత్రే నమః. బోనాల పండుగ శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. నా ఛానల్ నచ్చితే కనుక లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకేమైనా చిన్నపాటి సమస్యలు ఉంటే కనుక కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా నేను పరిష్కారాన్ని వీడియో కానీ కామెంట్ రూపంగానే వ్యక్తలయ్యేస్తాను. జగన్మాత్రే నమః.